వెల్కమ్ టు రైతు మాట ఛానల్. నమస్తే అండి అందరికీ. ఈ పెద్ద ఆయనలిద్దరూ ఉదయగిరి మండలం గంగులవారిపల్లి నుంచి వచ్చారు. వీళ్ళ బాధని ప్రభుత్వం చేరేదాకా ఈ వీడియోని షేర్ చేయాలి. మీరు వాళ్ళ బాధ ఏందో విందాం ఒకసారి. అన్నా చెప్పునా మీ బాధ ఏంది? పొలం లేదండి, చుట్టూ పొలము పిల్లకాయలేమో ఇంతవరకు ఏదో కష్టం చేసి సాక్కున్నా. ఇప్పుడు కష్టం చేయాలంటే వర్షాలు సక్రంగా లేవు, పైర్లు లేదు. పక్క పోయి చేసుకుందాం అనుకుంటే రెండు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి. చేసుకుంటే ఓపిక లేదు. ఏమన్నా ఒక ఎకరా పూర్వం పెద్దోళ్ళు అసైన్మెంట్ పట్ట చేసుకుంటేది, అది ఏదన్నా దాన్ని పట్ట చేసిమంటే 50 30,000 40,000 లంచం అడిగిరి. అది ఇచ్చుకొని శక్తి లేకపోయా, ఆడ ఇద్దామా అనుకుంటే శక్తి లేకపోయి ఇది చేయకపోయిరి. ఎన్నాళ్ళు మా బాధలు పడేము. ఏదో ఇట్ట ఇబ్బంది అయిన ఇట్ట ఆడికన్నా వస్తే మీరు ఇట్ట అడుగుతాంట్రి. ఏమి చేయాలి మా బాధలు చెప్పుకుంటే కదా ప్రభుత్వం దాకా చేరేది. ఇంకా ప్రభుత్వం అంటే ఆయన కొత్త ఆయన వచ్చిండు, కాకర్ల సురేష్ అని. ఆయన పోయి చెప్పుకున్నాము. భార్యకు బాగలేక నోటి జబ్బు వచ్చి 5 లక్షలు ఖర్చు అయింది మద్రాసులో. అది బాకీలు అది తీర్చుకునే దానికి శక్తి లేకపోయా. మీకు వర్షాలు ఎప్పటి నుంచి లేవు? వర్షాలు 5-6 ఏళ్ళ నుంచి వర్షాలు లేవు, పైర్లు లేవు నాయన. ఈ 2 ఏళ్ళు ఏదో తుఫాను వచ్చింది. 2 ఏళ్లలో తుఫాను వస్తే ఆ మేన కాలువ తెగిపోయా. అప్పుడు ఆ కాలువ కట్టించినాంచి మళ్ళా వర్షం లేకపోయా. ఇంకా పైర్లు లేని తగ్గుది ఇబ్బంది. ఏ ఊరు మీది? చెరువుపల్లె పంచాయతీ మండలం ఉదయగిరి నెల్లూరు జిల్లా. మీదినా? మీ పేరేంది? నా పేరు రామరాజు. మీదేంది ఇబ్బంది? మా ఇబ్బంది చెప్తా ఉంటాండి. మొన్న ఈ ఎలక్షన్కు ముందు ఆ ఎంఆర్ చుట్టూరు ఆ కార్యదర్శి జాబరని సాయిబ్ ఉండడు. ఆయన మన పొలాలు పటాలు చేసి ఆయన 3,000 తీసుకున్నాడు. సర్వేర్ సుబ్బారెడ్డి అని ఆయన 2,000 తీసుకున్నాడు. ఇంకా లాస్ట్కు చేయకుండా పొలము ఏది నా మీద ఫేస్బుక్ ఆయన ఎలక్షన్ కోడ్ వచ్చినది. ఎంఆర్ మారిపోయినాడు. ఈ సర్వ ఎప్పటికప్పుడు చేస్తాంలేమని వాళ్ళు ఎగనూకినరు చేయకుండా. ఇంకా రైతు భరోసాము లేదు, ఈ మోడీ డబ్బులు లేదు, పొలం నా మీద లేక అది అన్ని ఇబ్బందులతో వాళ్ళకొక్కరు ఉదయగిరి ఎంఆర్ఓ ఆఫీసర్లకు చెప్పి నాకు ఒక్కరో ఫేస్బుక్ చేసి చాలుతండ్రి. ఇంకా మీకు జరిగేది రోజు జరిగేది ఎట్లా? తిండి కోసం ఏ విధంగా కరువు పని చేసుకుంటాం. 5 కేజీలు బియ్యం ఇస్తారు, పింఛన్ ఇస్తారు. నలుగురు పిల్లకాయలు ఏం చేస్తారు? వాళ్ళు ఎవరు భార్యలు తీసుకున్న వాళ్ళు ఎలా పారిపోయినారు. వాళ్ళు ఏం చేస్తారు? పిల్లకాయలు వాళ్ళు వాటర్లలో పని చేసుకునేది, వాళ్ళు బతుకుతారు. మీరునా? మీకు ఎంతమంది పిల్లకాయలు? ఇద్దరు. హోటల్లో పని అంతే, హోటల్లో కూలి చేసుకోవడం. ఊళ్ళో మీరేనా? ఇంకా చాలా మంది అందరూ అదే పని తండ్రి. ఏముంది, చాలా మంది అందరూ అన్న పని చేసుకోవటం, వంట పనులకు పోవటం, తెచ్చుకోవటం, బతకడం. మీకు ఇబ్బంది ఇట్లా వలస అంతే. ఈ వీడియోని ప్రభుత్వం చేరేదాకా షేర్ చేయండి. అలాగే వీళ్ళ బాధల్ని అదే ఎంఆర్ఓ ఆఫీసులో కానీ అలాగే ఎమ్మెల్యేకి కానీ చేరేటట్టు పాస్బుక్లు అంట. వాళ్ళకి ఏదో ఎకరా పొలం అడిగిన దానికి పాస్బుక్లకి ఎంతో డబ్బులు అడిగారంట వాళ్ళు. ఆ మనీ లేకుండా ఏదన్నా ఫ్రీగా చేసేటట్టు వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటారు. 10,000 ఖర్చు పెట్టుకున్నారా? ఈరోజు రాత్రికి ఎక్కడ ఉంటారు? ఎక్కడనేనా? తిండి మీ బోటల్లో అడిగి పెట్టించుకొని తినడమే కదండి. ఎప్పుడు బయలుదేరారు అక్కడి నుంచి? నిన్న బయలుదేరి వచ్చారు. ఊర్లో ఉన్నాం. ఏ ఊర్లో? నిన్న తలుపూరు పోయినాం నాయన. తలుపూరా? మా వాళ్ళు అప్పుడు కౌలపాపులు అమ్ముతున్నారు. అవునులే. పెద్ద ఆయన అడిగి పోతే నెలుగుతో పోయినాము, అన్నం తిన్నాము, రాత్రి ఈ ఊర్లో కూడా పెడతారులే అన్నం, ఇబ్బంది ఏం లేదు. కొనుక్కునేదానికి అక్కడ పంచాయతీ ఆఫీస్ దగ్గర
వసతి గృహం ఒకటి ఉంది, అక్కడ కొనుక్కోండి, భోజనం తినేసి రేపు ఉదయాన్నే ఎవరికి దోషింది వాళ్ళు ఇస్తారు, ఇళ్ళకి పోయి తీసుకొని మీరు పోండి. ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే చేస్తుంది. ప్రభుత్వం మాకు ఏదన్నా ఆ ఎకరా అవును, మీకు పింఛన్ వచ్చిందా? వస్తాను. ఇద్దరికి వచ్చిందా? ఎంత వచ్చింది పోయిన నెల? పోయిన నెల 7,000 వచ్చింది. 7,000 వచ్చింది. 7,000 వచ్చింది. 7,000 వచ్చిందా? అంతకుముందు 2 సంవత్సరాలు బ్యాంకీలో పడితే వాళ్ళు బ్యాంకీలో వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు బాకీ ఉండం మేము అక్కడ. అవునులే, బ్యాంకీలలో బాకీ కౌలు లోన్లు క్రాప్ లోన్లు తెచ్చుకునే. అవును, పొలాలు లేకుండా క్రాప్ లోన్లు ఎట్టిచ్చారు మీకు? వాళ్ళ ఏదో మీ కౌలు లోన్ల వల్ల తీసుకుపోయి పెట్టుకున్నాం, వేరే వాళ్ళకి తీసుకుపోయి పెట్టుకున్నారు. నేను పెట్టుకోలేదు, పొలం పైరు పెట్టుకోలే. మా పొలం ఏముండదు, అది మా నాయన మీద మా జాజి నాయన మీద అట్లా గంగుల వారి చెరువు పల్లి అంట. అక్కడ ఏదో ఆనకట్టలేదు, తెగిపోయేసి చెరువు వాటర్ అంతా వచ్చేసి ఊళ్ళోకి వ్యవసాయం అంతా పొలం అంతా ఎన్ని ఎకరాలు నీళ్లు ఎల్లవపోయింది. పై మీకు పొలాల మీదకి రాలా? మళ్ళీ కాలువ కట్ట బిగించారు కానీ వర్షం లేదు. కాలువ కట్ట బిగించిన తర్వాత వర్షం లేదు. అవి మీకు పట్టాకు వస్తే సాల్వ్ అయితే పట్టాకు వస్తే రైతు భరోసా ఇతే మోడీ ఒకటి పడతాయి నాయన. వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళకి ఎకరా పొలం ఉన్నా పట్టాకు వస్తే రైతు భరోసా కానీ మోడీ డబ్బులు కానీ అలాగే ప్రభుత్వం డబ్బులు కానీ పడేదానికి ఆస్కారం ఉందని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. అలాగే ప్రభుత్వం కూడా స్పందించి వాళ్ళకి ఏదో సహాయం చేసే విధంగా చేయాలని కోరుకుంటారు. కాబట్టి థ్యాంక్ యూ చెప్పండి ప్రభుత్వానికి. థ్యాంక్ యూ చెప్పండి సార్, మాకు పథకాలు అందించండి. ప్రభుత్వం ద్వారా మాకు పాస్బుక్లు మాకు అందజేసేటట్టు మీ ప్రభుత్వం సాయంతో చేయాల్సింది. మాకు అవసరం ఏమీ పనిలే, మా బతుకు మేము బతుకుతాం, నమస్కారం చేస్తాం. సరే సరే, విన్నారు కదా వాళ్ళ విజ్ఞప్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.